విశాఖలో కమిట్మెంట్, ముంబైలో సెటిల్మెంట్. ఇది వాల్తేరు రైల్వే డిఆర్ఎం నయాదందా. కాంట్రాక్టర్ సంస్థల నుంచి 25 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు రైల్వే డిఆర్ఎం సౌరప్రసాద్. బకాయి బిల్లుల చెల్లింపు, జరిమానా తగ్గింపు కోసం లంచం డిమాండ్ చేశారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలో ఆనాటి గుంతకల్ డిఆర్ఎం వినీత్ సింగ్ కూడా పట్టుబడ్డాడు. రైల్వే ప్రాజెక్టులు రైల్వే ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో రైల్వేలో జరుగుతున్న అవినీతి బండారాన్ని బయటపెట్టేందుకు అటు సిబిఐ కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తోంది. లంచాలు తీసుకుంటున్న అధికారులను పట్టుకుంటూ వారికి షాక్ ఇస్తున్నారు. రైల్వే అధికారులకు రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అందులో అవినీతి బయటపడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. చందు, ప్రస్తుతానికి చూసుకుంటే రైల్వే శాఖలో అయితే లంచం పెట్టు, ఏ ప్రాజెక్ట్ కావాలో అది పట్టు అన్న తీరులో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నాన్ని ప్రత్యేక రైల్వే జోన్గా ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల దశాబ్ద కాలం నుంచి కూడా కోరుకుంటున్న వేళ ఆ కళ సాకారం అవుతుంది అనుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న ఈ సందర్భంలో ఇటువంటి అవినీతి మరకలు అంటుకోవడం చూస్తుంటే మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, అసలు విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సందిగ్ధంలో పడిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ జిల్లాలోకి సంబంధించినంత వరకు ఈ రైల్వే శాఖకు సంబంధించి కానీ రైల్వే శాఖ కాంట్రాక్టుల విషయంలో చాలా వరకు కూడా అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో విశాఖ వాల్తేరు డివిజన్ కేంద్రానికి సంబంధించినంత వరకు వాల్తేరు డివిజన్లో ఉన్న డిఆర్ఎంగా వర్క్ చేస్తున్న సౌరభ్ కుమార్ ప్రసాద్ అనే వ్యక్తి అయితే పూర్తిగా ఇటు సైడు 25 లక్షల రూపాయల వరకు కూడా డిమాండ్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయలకి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి, అంటే ఆయన ఏదైతే ఇప్పటి వరకు కాంట్రాక్ట్ చేశాడో దానికి సంబంధించి బిల్లులు పాత బకాయిల్ని ఆయనకి చెల్లించడం, అదేవిధంగా దాంట్లో కొన్ని జరిమానాలు కూడా పడుతూ ఉంటాయి. ఎందుకంటే రైల్వే శాఖలో ఏదైనా కాంట్రాక్ట్ నిర్వహించేటప్పుడు దానికి చాలా పర్టికులర్గా టైంతో పాటు, అంటే ఇన్ని రోజుల పాటు ఇన్ని గంటల్లో ఈ యొక్క ప్రాజెక్టుని కానీ రైల్వే శాఖకు అప్పజెప్పాలి, లేకపోతే అటువంటి సమయంలో కానీ అప్పజెప్పకపోతే ఆయనపై ఫైన్ వేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని గంటలు లేట్ అవుతుందో అన్ని గంటలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఫైన్ మళ్ళీ కూడా తిరిగి రైల్వే శాఖ అధికారులకు చెల్లించాల్సి అవుతుంది. అటువంటి ఏమీ లేకుండా, అటువంటి ఫైన్లు ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో నీకు క్లియరెన్స్ ఇస్తాను అంటూ కూడా ఆయన దగ్గర నుంచి అయితే 25 లక్షల రూపాయలు అయితే డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి విడతగా 10 లక్షల రూపాయలు అయితే ఇవ్వడానికైతే సదరు కాంట్రాక్ట్ ఒప్పుకోవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ సంబంధించి కూడా ఈ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి 2 రోజుల క్రితం సెలవు పెట్టిన సౌరవ్ ప్రసాద్ ఏకంగా ముంబైలోని తన నివాసానికి చేరుకుంటాను, అక్కడ తనకు 10 లక్షల రూపాయలు అప్పచెప్పాలంటూ కూడా చెప్పారు. అయితే సరే అని చెప్పిన కాంట్రాక్టర్ వెంటనే సిబిఐ అధికారులకు కూడా సమాచారం అందించారు. ఈ విధంగా తనను వేధిస్తున్నారు, 25 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తే కానీ తన బిల్లుల చెల్లింపుకైతే చెల్లించడం అంటూ కూడా సౌరవ్ ప్రసాద్ చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఫైన్లు ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ కూడా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ కూడా సిబిఐ అధికారులకు అయితే సదరు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈయనైతే మొరవించుకోవడం జరిగింది. మొరపెట్టుకున్న తర్వాత సిబిఐ అధికారులు అయితే డబ్బులు చెల్లించే సమయంలో మాకు తెలవాలంటూ కూడా చెప్పారు. అయితే డబ్బులు కరెక్ట్గా 10 లక్షల రూపాయలను చేతిలో పెడుతున్నప్పుడు డిఆర్ఎం ఎవరైతే ముంబై ఇంట్లో ఉందో ఇంట్లోనే మొత్తాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వెంటనే ఆయనకు సంబంధించిన విశాఖ, అదేవిధంగా ముంబైలోని ఆయన గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో స్వాదాలు చేశారు. స్వాదాలు చేసిన తర్వాత 84,50,000 వరకు కూడా నగదు, అదేవిధంగా కొన్ని విలువైన డాక్యుమెంట్స్, దాంతోపాటు బంగార ఆభరణాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అంటే కేవలం ఆయన ఇంట్లో క్యాష్ మాత్రం 84 లక్షల రూపాయలు ఉందంటే ఎంతవరకు కూడా అవినీతికి పాల్పడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రైల్వే కాంట్రాక్టులకు సంబంధించి చిన్నదైనా సరే పెద్దదైనా ప్రతి ఒక్కరు కూడా ఎగబడుతూ ఉంటారు. ఎందుకంటే రైల్వేలో కాంట్రాక్ట్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించి కానీ ఫండింగ్ విధానంలో ఎక్కడ కూడా అలసత్వం ఉండదు, వాళ్ళందరూ కూడా బిల్లులు కూడా త్వరితగతిన అవుతాయి. కనుక పూర్తి స్థాయిలో రైల్వే కాంట్రాక్టులుగా అయితే చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు ఇస్తారు. దీనికి లైసెన్స్ విధానం కూడా ఉంటుంది. ఎవరైతే రైల్వే శాఖలో ఒక్కసారిగా ఎన్రోల్ అవుతారో వీళ్ళకైతే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు కూడా క్లాస్ వైజ్గా కూడా కాంట్రాక్టులు వేసుకోవడానికి వీళ్ళకి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అయితే ఇదే ఇప్పుడు రైల్వే అధికారులకు కానీ లేకపోతే డిఆర్ఎం లాంటి వ్యక్తులకు కానీ చాలా వరకు కూడా కాసులు వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న విషయం, చిన్న కాంట్రాక్ట్ నుంచి పెద్ద కాంట్రాక్ట్ వరకు కూడా వీళ్ళు ఒక పర్సంటేజ్ మాట్లాడుకొని దాన్ని ఇస్తే కానీ వాళ్ళకైతే కాంట్రాక్ట్ చెల్లింపు కానీ, కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ బిల్లుల చెల్లింపులు కానీ జరగట్లేదు అనేది చాలా వరకు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఈసారి ఏదైతే
వాల్తేరు డివిజన్కి సంబంధించినంత వరకు డిఆర్ఎం గౌరవ్ ప్రసాద్ అనమాట సిబిఐ అధికారులకు చెక్కడం, దాంతో అరెస్ట్ చేయడం, దాంతో ఆయన దగ్గర కూడా భారీగా నగదు, బంగారాభరణాలు, డాక్యుమెంట్స్ స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇదే తరహాలో గతంలో చూసుకునేటప్పటికీ గుంతకల్లో కూడా అదే విధంగా జరిగింది. అక్కడ డిఆర్ఎం కూడా సిఐడి అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేశారు. అంటే ఇదంతా కూడా కేవలం దొరికిన వారి లిస్ట్ మాత్రమే ఇంతలా ఉంటుంది, దొరకకుండా తప్పించుకుంటున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రైల్వే శాఖ అటు సౌత్ సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ సెంట్రల్ కావచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ సెంట్రల్ కావచ్చు, మొత్తం 4 విభాగాలుగా మన భారతదేశంలో విడదీస్తుంది కనుక ప్రతి ఒక్క దానికి కూడా జోన్లు వైజ్గా ఉన్నా సరే, చిన్న కాంట్రాక్ట్ నుంచి పెద్ద కాంట్రాక్టుల వరకు ఇటువంటి అవకతవకలకు పాల్పడుతూ అక్కడ నాణ్యత ప్రమాణాలు తగ్గించిపోవటం వల్ల నాణ్యత ప్రమాణాలు సదరు కాంట్రాక్టర్లు ఈ యొక్క ముడుపులు చెల్లించుకోవడం, వాళ్ళకి ప్రమాణాలు తగ్గించడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే చూసుకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఇంత ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నప్పుడు దీన్ని నివారించాల్సిన ఉన్నతాధికారులు కేవలం లంచాలకు అలవాటు పడి, కాసులు కక్కుర్తిపడి కేవలం ప్రజా ప్రాణాలను మాత్రం గాల్లో వదిలేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నాణ్యత లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన కలకత్తా జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు, విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖలో 2 సార్లు కూడా తగలబడిపోయిన బోగీల పరిస్థితి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎందుకు నాణ్యత ప్రమాణాలు తగ్గించడం వల్ల, అదేవిధంగా ఇలాంటి వాళ్ళ లంచాలకు కక్కుర్తిపడి వీళ్ళందరూ కూడా ఆ కాంట్రాక్టుల దగ్గర కావాలని చెప్పి కాసులు వసూలు చేయడం వల్ల మాత్రమే అక్కడ నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున రైల్వే ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి, 100 మందిలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి వాటి పట్ల ఎందుకు ఉన్నతాధికారులు సీరియస్గా యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనికి రైల్వే మినిస్టర్ నుంచి కూడా ప్రతి దాంట్లో కూడా నిఘా పెంచాలి. ఎందుకంటే ఇటువంటి అధికారులు ఉండేటప్పుడు కొన్ని లక్షల మంది రోజుల్లో చూసుకునేటప్పటికి కొన్ని లక్షల మంది రైల్వే ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే రోడ్డు ప్రయాణం కంటే రైల్వే ప్రయాణం చాలా సురక్షితంగా ఉంటుంది, సేఫ్గా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతాం అనుకుంటారు. కానీ ఇక్కడ చూసుకునేటప్పటికీ ఎక్కడ కూడా గమ్యస్థానాలకు చేరడం పక్కన బాట పెడితే మధ్యలో ఎక్కడ ప్రాణాలు పోతాయనేది చాలా పెద్ద చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే రైల్వే పైన రోజు రోజుకి ఆశలు సన్నగిల్లుతున్నాయి, అక్కడున్న ప్రమాణాలు తగ్గిపోతున్నాయి, అక్కడున్న సౌకర్యాలు తగ్గిపోతున్నాయి. ఒకవైపు రైల్వే వ్యవస్థని మిగతా చైనా, జపాన్ వంటి దేశాలతో పాటు కూడా మనం పోటీ పడుతుంటూ వెళ్తున్నామని చెప్తున్నాం. కానీ చైనా, జపాన్ వంటి దేశాల్లో ఇటువంటి కరప్షన్ కానీ జరిగితే చాలా ఇమీడియట్గా అయితే యాక్షన్ తీసుకుంటారు. మరోసారి ఇంకొక ఆఫీసర్ అటువంటి కరప్షన్ చేయడానికి భయపడేలాగా ఉండేటట్లుగా కూడా శిక్షలు అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ భారతదేశంలో అటువంటి పరిస్థితి ఉందా? రైల్వే శాఖలో రైల్వే అధికారులు అటువంటి భయభ్రాంతులకు కానీ గురి చేస్తున్నారా లేదా అనేది మాత్రం మనకు అడుగుతుంది. ఎందుకంటే భారతీయ చట్టాల ప్రకారం, శిక్షాస్మృతి ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక ట్రైన్ ప్రమాదం జరిగితే ఎంతవరకు ఇబ్బంది జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అటువంటి విషయంలో ఎందుకు రైల్వే శాఖలో ఇంకా అవినీతి మరకలు అంటుకుంటున్నాయి? ఒకవైపు చూసుకునేటప్పటికైతే విశాఖపట్నాన్ని రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఆ కళ నెరవేరుతుంది అనుకున్న టైంలో ఇటువంటి 25 లక్షల రూపాయల వరకు కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచే వసూలు చేయడానికి డిఆర్ఎం ప్రయత్నం చేశాడంటే మిగతా కాంట్రాక్టులు ఎంతమంది ఉంటారు? దాదాపుగా చూసుకుంటే ఒక విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మొత్తం ఇక్కడ ఏదైతే ఈస్ట్ దీంట్లో ఉంటుందో దీనికి సంబంధించే వరకు చాలా ఎక్కువ మంది కాంట్రాక్టులు ఉంటారు. కౌంటబుల్ కూడా కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. అంతమంది చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి దాంట్లో కూడా కాంట్రాక్టులు ఉంటారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డిఆర్ఎం కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ ఎంతవరకు ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నారు, అసలు కాంట్రాక్టర్లు కూడా ఏ విధంగా వీళ్ళకి ఇస్తున్నారు అనే దాని మీద ఒక పారదర్శక పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిగి మరోసారి కూడా ఇటువంటి చర్యలు తప్పులు జరగకుండా, ఇంకొకసారి కూడా లంచాల బాట పట్టకుండా రైల్వే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలకుంటూ కూడా చెప్తున్నాం. ఇప్పటికే చూసుకుంటే భారత రైల్వేని ఒక మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్రగానములుగా నిలబెట్టాలి అంటూ కూడా ప్రధాని మోడీ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇటువంటి అధికారుల వల్ల అటువంటి రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి మొత్తం కూడా ఆగిపోతుంది. మొత్తం పురోగతి సాధించడానికి ఉన్న మార్గాలంటూ కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వందే భారత్ లాంటి ట్రైన్లు ఇప్పుడిప్పటికే పరిచయం అవుతున్న నేపథ్యంలో దాంట్లో కూడా ఏవైతే నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో వాటిని కూడా సరి చేసుకుంటూ రైల్వే శాఖకు సంబంధించి సెంట్రల్ ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తుంది. అంటే ఒక విధంగా రైల్వే ట్రాక్లకు సంబంధించి ఏదైతే ప్రమాణాలు పాటించడం లేదనేది కానీ, లేకపోతే దానికి సంబంధించినంత వరకు సిగ్నల్ వ్యవస్థలో ప్రమాణాలు పాటించడం లేదనేది ప్రతి దాంట్లో కూడా ఒక ప్రపంచ దేశాలంటూ కూడా కొత్త పుంతలు తెక్కి రైల్వే వ్యవస్థను కానీ లేకపోతే వాళ్ళ యొక్క మార్గాలను కానీ, అటు రైల్వే మార్గం కావచ్చు, వాయు మార్గం కావచ్చు, రోడ్డు మార్గం కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈజీగా వే ఉంటుందో అటువంటి దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, పురోగతుల ముందంజలో ఉంటాయి అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కానీ మొత్తం దానికి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆర్థికవేత్తలు కానీ చెప్తున్న విషయం. అటువంటి దాంట్లో ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఎందుకు ఇటువంటి లంచాలకు కక్కుర్తిబడి కేవలం
అధికారులు మొత్తం కూడా రైల్వే వ్యవస్థను నాశనం చేస్తున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అవుతుంది. ఏదైతే రైల్వే డిఆర్ఎంకి సంబంధించిన విశాఖ రైల్వే డిఆర్ఎం సారు ప్రసాద్ చేసిన దీనికి మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్ ఇంకోసారి క్రియేట్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.